రాజ్యాంగాన్ని ఎవరు ఆలోచించాం. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఏదో డ్యూటీ చేస్తున్నాను అనుకుంటాను తప్ప ఆ డ్యూటీ చేయడానికి ప్రేరణ ఏంటి అనేది ఎవ్వరూ ఆలోచించడం లేదు. కాబట్టి అది కూడా ఆలోచించినప్పుడు ఇంకా డెడికేషన్ వస్తుంది, తద్వారా ఒక బాధ్యత వస్తుంది, ఒక అకౌంటబిలిటీ వస్తుంది. ఈ విషయం కూడా మీరు ఆలోచించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండి. Now we will have the reading of the preamble of the Constitution. I request all of you to stand up, and I request Honorable Chief Minister to please lead the reading of the preamble. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలో స్వేచ్ఛను అంతస్తులోను అవకాశంలోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాత్యైక్యతను మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్య నిష్ఠాపూర్వకంగా తీర్మానించుకుని 26 నవంబర్ 1949 మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము. Now we will have the national anthem, please. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल दलसि तरंगा, तव शुभ नामे गाहे तव शुभाशिष मागे, गाहे तव जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे जय हिंद. Thank you everyone. The program is closed now.